ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సత్యసాయి బాబా వారికి శతకోటి వందనములు. గురువు గారికి నమస్కారం. బ్రహ్మర్షి డిఎస్ శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాస్త్రి గారు చెప్పిన 7వ అనువాకంలోని ఇషుధిమతే తీక్ష్ణేశవే చాయుధినేశ ఆ 2 మంత్రాల తాలూకా సారాంశం నాకు ఎంతవరకు అర్థమైంది అంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సాయిరామ్ అండి. అయితే సాయిరామ్ అమ్మ, సాయిరామ్ అండి. 7వ అనువాకంలోని మనకి 1 నుంచి 4 మంత్రాలు సంబంధించి అవన్నీ కూడా ధనుర్బాణాల గురించి చెప్పుకోవచ్చని చెప్పారు. ఇది గత వారంలో కూడా మనకి వీటి గురించి చాలా వివరంగా చెప్పారు. అయితే ఇంకా మనకి మళ్ళీ 3వ అనువాకంలోని 4వ అనువాకంలోని కూడా కొన్ని మంత్రాల వల్ల మనకి ఈ ధనుర్బాణాల గురించి, అలాగే కాలం గురించి, కాల సమయం గురించి, దీని గురించి అదంతా కూడా ఆ మంత్రాల్లో మరొకసారి ఈరోజు మనకి మళ్ళీ గుర్తు చేసి చెప్పారు. అయితే ఇక్కడ కాలస్వరూపుడు ఏంటంటే రుద్రుడు అని చెప్పారు స్వామి. ఇప్పుడు కాలాతీతుడు, కాలదర్ప దమనుడు. అయితే ఇవన్నిటితో చెప్తూ కృష్ణావతారంలో అంటే భక్తి గురించి చెప్తూ, కృష్ణావతారంలో గోపికలు, రామావతారంలో కౌసల్య, వీళ్ళందరికీ ఏ ఏ సంఘటనల ద్వారా వాళ్ళ భక్తి భగవంతుని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారు, ఇవన్నీ కూడా మనకి తెలియజేశారండి. తర్వాత కాలము సమయం యొక్క వాటిని సమన్వయం చేసుకోవడం ఎలాగనేది కూడా మనకి మంత్రాల్లోని ఎలా ఉంది 3, 4 అనువాకాల్లో ఉన్న మంత్రాలు అని చెప్పారు. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్న 7వ అనువాకంలో మంత్రాలు సాధనాపరమైనవి, షట్చక్రాల గురించి కూడా చెప్పారండి. ప్రపంచం అంతా కూడా మనం దాటడానికంటే అందులోనున్న బంధనాలు, పాసాలు ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి అంటే రోమస్ మహర్షి గారి గురించి ఎన్నోసార్లు ఉదాహరణలుగా చెప్పారు. ఇవాళ కూడా మళ్ళీ ఆయన ప్రస్తావన వచ్చింది. అయితే ఇందులో 7వ అనువాకంలో 4, 5 మంత్రాలు గురించి కూడా తెలియజేశారు. ముఖ్యంగా మనకి వీటికి సంబంధించి మనం లలితా సహస్రంలో చదివే ఈ వసిన్యాది వాగ్దేవతలందరి గురించి, అంటే ఆ వాగ్దేవతలు గురించి చెప్పే మంత్రాలకి, ఆ మంత్ర శబ్దాలకి వాటికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, మనం అందుకే ఈవెన్ ఏ సహస్రం చదివినా, ఏది చదివినా మనం ఈ రుద్రం కూడా అందుకే మనకి మన గురువులందరూ నేర్పిన వాళ్ళందరూ కూడా మనకి చక్కగా తప్పులు లేకుండా చదవండి అని చెప్తారు. ఎందుకు? ఆ మంత్రం తాలూకా ప్రాధాన్యత, ఈ మంత్రం తాలూకా ప్రాధాన్యత మనం తెలుసుకొని చదివామనుకోండి, వాటి తాలూకా ప్రభావం మనకి చాలా బాగా ఫలితం సక్రమంగా ఉంటుంది. కాబట్టి ఆ మంత్రాల తాలూకా శబ్దం యొక్క ప్రాధాన్యతల్ని మనం తెలుసుకోవాలి. అందుకే చూడండి, కొన్ని మంత్రాలు తర్వాత కొన్ని మంత్రాల తాలూకా మనం ఉచ్చరిస్తున్నప్పుడు కూడా ఆ శబ్దము కూడా మనము గ్రహించుకొని మనం పలుకుతుంటే అప్పుడు వాటి తాలూకా అర్థాలు కూడా మారుతుంటాయి. ఇప్పుడు ఒకే శబ్దం ఉండొచ్చు, ఆ శబ్దాన్ని మనం 4-5 సార్లు రిపిటేషన్ చేసుకుంటాము. ఆ చేసుకున్నప్పుడు వాటి అర్థాలు కూడా మారుతుంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే కాలబ్రహ్మ, సదాశివ బ్రహ్మ, నిరాకార బ్రహ్మ, ఇలాగా యకారం నుంచి నకారం వరకు నమశివాయ గురించి కూడా చెప్పారండి మన శాస్త్రి గారు. తర్వాత ఇంకా సాధనాపరంగా చూస్తే మనకి మంత్రాలన్నీ కూడా ఏంటంటే మన మనస్సుని నిగ్రహించుకోవాలి. గత వారం కూడా చెప్పారు, నిగ్రహ శక్తి వస్తే, నిగ్రహ శక్తి మనకు మనస్సు పరంగా ఉంటే అనుగ్రహ శక్తి లభిస్తుందని కూడా చెప్పారండి. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు మనకి తీక్ష్ణేశవే చాయుధినే అని చెప్పారు ఈ 2 ఇవాళ. ఇది ముందు ఇంట్రడక్షన్ చెప్పి తర్వాత ఇందులోకి వచ్చారు గురువు గారు. మొదటి మంత్రం ఏంటంటే కాలపరంగా చెప్పారు. ఇప్పుడు ఈ గురి తప్పని బాణాల గురించి, వాటి గురించి కూడా తెలియచేశారు. అయితే ఇక్కడ త్రిమూర్తుల గురించి మళ్ళీ చెప్పారు. ఏంటంటే ఈ త్రిమూర్తులు కూడా కాలబద్ధులే. కాలాన్ని అధిగమించడం అనేది మన చేతుల్లో లేదు. అది ఎలాగా? మనస్సు మన స్వాధీనంలో ఉంటే, కాలం అధీనంలో ఉంటే. సాయిరామ్ అండి. సాయిరామ్. మనస్సులో మంచి చెడు భావన ఇవి కూడా మనము ఆలోచన పరంగా చూసుకోవాలండి. ముఖ్యంగా జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి చెప్పిన స్టేట్మెంట్లు కూడా చెప్పారు. ఒక ఇది ఆలోచిస్తే ఏంటంటే ఇప్పుడు మన ఆలోచనలు సక్రమంగా ఉంటే ఆ ఆలోచన మనం కార్యరూపం దాలుస్తుంది. కార్యరూపం చేసినప్పుడు ఆలోచన సక్రమంగా ఉంటేనే దాని మీద మనం అదుపు సాధించగలుగుతాం. అది కానీ సక్రమంగా లేకపోతే అది అదుపు సాధించలేము అనుకోండి,
అది కార్యరూపం దాల్చినప్పుడు దాని ఫలితం కూడా మనకి సక్రమంగా ఉండదు. ముఖ్యంగా ఇది ఏ రకంగా మనకు సాధన అంటే వ్యష్టి పరంగా కానీ సమిష్టి పరంగా కానీ, వ్యష్టి పరంగా అంటే మనం సాధన పరంగా చేసేదన్నమాట. మేడం ఇక్కడ ఏం చెప్తారంటే మనకి 3H లో హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. హెడ్ లో వచ్చినని హార్ట్ లో ఫిల్టర్ చేయి. హార్ట్ కనుక ఆమోద ముద్ర ఇస్తే దెన్ యూ కెన్ గో టు హ్యాండ్. నేను మన 3H అనుకున్నాను చూసారా, హెడ్ లో రకరకాలు వస్తాయి, బట్ దాన్ని వచ్చిన వాటిని హెడ్ హార్ట్ లో యూ షుడ్ ఫిల్టర్. ఇప్పుడు హార్ట్ కనుక ఆమోద ముద్ర వేసింది అనుకో దెన్ యూ కెన్ సెండ్ టు హ్యాండ్. సాయిరామ్. ఇది విశ్వం అంతా కూడా అంబుల పొదితోని కంపేర్ చెప్పారండి, అందులో ఉంటుందని. అయితే ఈ వ్యష్టి పరంగా సాధన పరంగా ఏంటంటే ఇది మనం శూన్యరహితంగా ఉండాలి. మనం చేసేవి ఆలోచనలు అవన్నీ కూడా మన మనస్సులో కూడా ఏం ఉండకుండా శూన్యరహితంగా ఉండాలని కూడా చెప్పారు. కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన మనస్సుని నిగ్రహించుకొని ఉన్నప్పుడే మనము భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని సంపాదించగలము. మనస్సుతో చేసే కర్మ మనోకర్మ అంటారని కూడా గురువుగారు చెప్పారు. దాన్ని ఆది కర్మ అంటారని. అయితే ఇందులో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చేసే ఆది కర్మలోనే మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే తద్వారా మనం నిర్వహించే శారీరక కర్మలు కూడా సక్రమంగా ఉంటాయని మనకి చెప్పారండి. కాబట్టి అలా ఉండాలంటే మన మనోసంకల్పం ఎలా ఉండాలి, దృఢంగా ఉండాలి అని కూడా మనకి గురువుగారు చెప్పారు. అయితే ఇప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ 1వ అనువాకంలోకి ఉన్న 15 మంత్రాల గురించి కూడా మళ్ళీ మెన్షన్ చేశారు. అందులో ఏంటంటే నారద మహర్షి ప్రార్థన, ధనుస్సుకి అల్లెతాడు ఊడిపోవడం, ఇలాగేవో అన్ని ఆయన తాలూకా ఇవన్నీ కూడా వివరించారు. మొత్తం బాణాలన్నీ విత్డ్రా చేయడం కానీ. అయితే ఇవన్నిటికీ కూడా ఏంటంటే నారద మహర్షి తాలూకా ఆలోచన అంతా కూడా ఏంటంటే ఆ ఆలోచన ఎలాగా మన జన్మపరంగా ఆలోచన మనస్సు పరంగా ఏ రకంగా అయినా సరే విశ్వం అంతా ప్రశాంతంగా ఉండాలి. అది మెయిన్ మోటో. విశ్వం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి అని ఆలోచన అన్నమాట. ఇంకా ఇక్కడ మరొక పదం చెప్పారండి, స్వాత్మారామ లవీభూత అని ఒక పదం చెప్పారు. అంటే ఏంటిది, వ్యష్టి పరంగా సమిష్టి పరంగా కూడా శాంతి ఉండాలి. దీనికి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. సైంటిస్ట్ ఆయన వర్క్లో ఉండగా వాళ్ళ అబ్బాయి డిస్టర్బ్ చేయడం, వాళ్ళ అబ్బాయికి ఆయన ఒక కాగితం ఇస్తే అది ఇలా చేస్తే వాళ్ళు చిన్న చిన్న ముక్కలు చేసి మళ్ళీ ఆ కుర్రవాడికి ఇస్తే ఆ కుర్రవాడు ఆ అబ్బాయికి ఎలాగ రకంగా దాన్ని ఎలాగ అమర్చాలనుకున్నాడో దాన్ని అమర్చి ఇతనికి ఇచ్చేసరికి ఈ తండ్రికి అది ఎలా షాక్ అయింది అని ఎగ్జాంపుల్ ఒకటి మనకి మళ్ళీ మనందరికీ తెలిసినదైనా మరోసారి గుర్తు చేశారు గురువు గారు. అయితే మనస్సును మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంచుకోవాలి. అసలు ఈ మంత్రాలు గురువు గారు ఇప్పుడు చెప్తున్నంతసేపు మనం ఈ మనస్సుని ఈ 1 hour ఎంత పాజిటివ్గా ఉంచుకున్నామో మనము జీవితకాలం అంతా అలా ఉండాలి. అంటే ఎంత సాధన చేయాలి అంటే ఈ రుద్రం మనం ఎంత సాధన చేయాలి అని నేను అనుకున్నానండి. నా అభిప్రాయం మాత్రమే. స్థిరంగా ఉంచాలి. ఏ సాధన అయినా కూడా స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఇవాళ మనం ఒక సాధన చేసాం, రేపు ఆ సాధన మానికూడదు, మళ్ళీ అది కంటిన్యూ చేయాలి. ఒకవేళ నువ్వు ఇది కంటిన్యూ చేస్తూ ఇంకో కొత్త సాధన అయినా ప్రారంభించినా పొరపాట్లేదు, కానీ మాత్రం స్థిరంగా ఉండాలని ఈ విషయాలని మనకి 7వ అనువాకంలోని చెప్పారని గురువుగారు చెప్పారండి. ముఖ్యంగా మనకి చూడండి, సత్యసాయి సంస్థలలో ఈ సేవలు అనండి, ధ్యానాలు, నామస్మరణ ఇవన్నీ కూడా మనం ఏమిటి చేస్తాం, వ్యష్టి సమిష్టి అని చెప్పారు. సమిష్టి పరంగా మనం చూస్తే ఇవన్నీ మనం ఇక్కడ ఈ సంస్థల్లో చేయగలం. వ్యష్టి పరంగా అంటే మన ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడం, ధ్యానం చేస్తే మనకి మన మైండ్ మళ్ళీ ఎటైనా వెళ్ళిపోతుండొచ్చు. జ్యోతి ధ్యానం ఇలాంటి రకరకాల ధ్యానాలు మన ఇంట్లో కూడా చేసుకుంటున్నాము. అయితే ఇవి మన ఇంట్లో చేసిన మనం సంస్థల్లో మనము చేసి మనని సంస్కరించుకోవడం అనే కార్యక్రమం కూడా జరుగుతుందని ఈ సత్యసాయి సంస్థలలో ఇలాంటివన్నీ కార్యక్రమాలు పెట్టారని గురువుగారు చెప్పారు. నేను కూడా అలాగ అనుకుంటున్నానండి. సాయిరామ్. తర్వాత ఇక్కడ మరొక విషయం చెప్పారు. ఇప్పుడు చమకంలోని 11 అనువాకాలు ఉన్నాయి. అందులో 300 ఆ 11 అనువాకాల తాలూకా సారాంశము కూడా 300 కోరికలని చెప్పారండి. అవి ఏంటిటా చివరికి వచ్చేసరికి వాటి అర్థం ఎలా వస్తుందంటే, త్యాగబుద్ధితోని మన మనస్సును నియంత్రణతో ఉంచుకొని త్యాగబుద్ధితో మనం ఏదైనా చేయాలి. అది కూడా స్థిరంగా ఉండేటట్లుగా భావన మన మనస్సులో ఉండాలి. అవి ఈ మంత్రాల్లో ఉన్నాయి అనే అర్థాన్ని కూడా మనకి గురువు గారు చెప్పారు. ఇంకా ఇక్కడ మరొక 2 విషయాలు చెప్పారు. స్థిర మనస్కత అంటే స్థిరంగా మంచి కార్యక్రమాలు మనం చెయ్యాలి, స్థిరంగా ఉండాలి, స్టెబిలిటీ కలిగి ఉండాలి. అందులో మనం వెళ్ళాలి అంటే ముందు కొన్ని స్టెప్స్ ఉంటాయని చెప్పారు. అది ఒక్కో మెట్టు ఎక్కి మీదకి వెళితే చివరికి వచ్చేసరికి
అమనస్కత్వం అంటే చివరికి ప్రశాంతతకి చేరే టైము కలుగుతుంది, మనకు ఆ సమయం వస్తుంది అన్న భావాన్ని మనకి వీటి గురించి ఇందులో తెలియచేశారండి. తర్వాత ఇక్కడ మనకి విశ్వంలో జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా మంచికి చెడుకి తీవ్రంగా, ఇప్పుడు మనకి తీక్ష్ణేశవే ఇషుది మతేచ ఇది నేచ, ఇందులో ఎలాగ వచ్చిందంటే ప్రపంచంలో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మనం ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే లోపు ఎన్నో జరుగుతున్నాం, అన్ని చూస్తున్నాము, కొన్ని వింటున్నాం. అయితే వీటిని అన్నిటి బట్టి కూడా ప్రతి మనిషి కూడా మనస్సు పరంగా స్పందించడం జరుగుతుంది. ఆ స్పందన అనేది ఎలాగుంటుందంటే తీవ్రంగా ఉండొచ్చు కొంతమందిలోని, కొంతమంది మామూలుగా ఉండొచ్చు. అది మామూలుగా ఉండవచ్చు అనేది ఏంటంటే అది సాధన పరంగానే వస్తుంది తప్పితే ఈ తీవ్రంగా ఉండేది మాత్రం చాలా ప్రమాదకరమైనది ఇది మాత్రం. కాబట్టి అయితే ఇక్కడ మనం ఒకటి గ్రహించుకోవాలని కూడా గురువు గారు చెప్పారు. ఈ విశ్వంలో జరిగే యాక్టివిటీస్ అన్ని కూడా ఏంటంటే శివ సంకల్పములే. మనం దీనికి కూడా చెప్పారు, శివుడాజ్ఞ లేనిదే ఏమైనా కొట్టదు అని మన పెద్దవాళ్ళు మనకి చెప్తుంటారు. అయితే మనకి అది లేదు కదా, శివుడాజ్ఞ లేదని మనం చెప్పేసి గాలిలో దీపం పెట్టినట్లుగా మనం ఏది ఉండకూడదు. మన సాధన మనస్సుని కంట్రోల్ చేసుకుంటూ సక్రమమైన దీంట్లో స్థిరంగా కలిగి ఉండడం అనేది మెయిన్ మోటో. అది మన కలిగి ఉండాలి. మనోస్థితిని సాధించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మానసిక స్థితిని స్టెబిలిటీగా ఉంచుకోవాలి. స్వామిని చూడండి అంటే ఏ రకంగా కూడా ఇక్కడ మనకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారండి మన గురువు గారు, శాస్త్రి గారు. ఏంటంటే స్వామిని మొదట్లో తెలియని వాళ్ళు, అతన్ని గురించి తెలియని వాళ్ళు, ఆ తత్వం తెలియని వాళ్ళు విమర్శించడం, ఆయన ఇలా ఉంటారు ఇలా ఉంటారు, ఏవో రకరకాల విమర్శలు వస్తున్నాయని చెప్పారు ఉదాహరణలు. అయితే అవన్నిటిని కూడా స్వామి ఎలా తీసుకున్నారు? అన్ని కూడా పాజిటివ్ గానే తీసుకున్నారు. ఆయన దేనికి ఆయన స్పందించలేదు, దేనికి కూడా ఆయన నెగిటివ్ యాటిట్యూడ్లో కానీ తిరిగి జవాబు చెప్పడం కానీ చేయలేదు. స్వామి అంటే నేను ప్రస్తుతమేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చిన్నప్పుడు అండి, నేను 5-6 క్లాసులు చదువుతున్నప్పుడు స్వామి డిస్కోర్స్ చెప్పినప్పుడు నాకు అది మా అమ్మగారు మా మేనమామ గారు చెప్పేవారు. స్వామి ఏం చెప్పారట, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నారనుకోండి, అన్నప్పుడు ఒక రిజిస్టర్డ్ పోస్ట్లో మీకు ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం వచ్చినప్పుడు మీరు సంతకం పెడితేనే కదా మీరు ఆ రిజిస్టర్డ్ పోస్ట్ మీరు తీసుకుంటారు. అంటే మీరు సంతకం పెట్టారంటే మీరు జవాబు చెప్పినట్టు. కనుక మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ఉత్తరం లాగా మీరు దాన్ని మీరు పుచ్చుకోలేదు అనుకోండి, అది మీకు చెందదు అని చెప్పారు స్వామి. అది చిన్నప్పటి నుంచి నా బుర్రలో ఇప్పుడు నాకు అలా ఉంటుందండి, అది ఇప్పటికీ నా బుర్రలో నిక్షిప్తమే ఉంది. అయితే ఇప్పుడు స్వామిగా చేశారు, ఇక్కడ ఇదే చేశారు. ఆయన కూడా ఆయన అన్ని విమర్శించిన ఆయన తత్వాన్ని, ఆయన ప్రేమ తత్వాన్ని, ఆయన సందేశాన్ని ఎలా ప్రపంచానికి అందరికి ఇవ్వాలో అందరికీ ఆయన అలాగే ఇచ్చారండి. తర్వాత 45 years బ్యాక్ మన గురు శాస్త్రి గారు అనుభవం చెప్పారు. ఆ అనుభవం చెప్పింది అది బహుశా అందరికీ ఎక్కడొక్కడ ఏదో సందర్భంలో జరగచ్చు, కానీ ఆయన అనుభవం వినగానే మనకు అదే అనిపించింది. అంటే మన మనస్సులో స్వామి అంటారు కదా, మీతో ఉంటాను నేను, మీ పక్కనే ఉంటాను, మీరు ఏం చేస్తున్నా నాకు తెలుస్తుంది అంటారు ఆయన. అలాగా ఈ స్వామి అతను స్నానం చేస్తున్నప్పుడు అంతా కూడా నేమని మనస్సుని స్థిరంగా ఉంచుకో, నీ అధీనంలో ఉంచుకో అంటే, నువ్వు ముందు మనస్సుని నీ అధీనంలో ఉంచుకుంటే నాకు ఇస్తున్నావా మాంటున్నావా అనేది నువ్వు ఆలోచించవచ్చు. అందువల్ల ఏంటంటే మన మనస్సుని మనము స్థిరంగా అధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అయితే ఇక్కడ సంచిత, ప్రారబ్ధ, ఆగామిక కర్మల గురించి చెప్పారండి. అది కూడా మన మనస్సు ద్వారా మనకి శివ సంకల్పం ద్వారానే మనకి 3 రకాల కర్మలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 7వ అనువాకంలో చెప్పారు. మనం చేసే ఈ 3 రకాలైన కర్మలు కూడా, 3 రకాల స్థితులు కూడా మన మనస్సు ద్వారా ఇందులో శివ సంకల్పం వల్లే వస్తున్నాయి. ముఖ్యంగా చూడండి, భగవద్గీత చెప్పినప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడికి గీత చెప్పినప్పుడు యుద్ధ రంగంలోని యుద్ధం మొత్తం 700 శ్లోకాలు అన్ని చెప్పేసి వీళ్ళందరూ ఉండరు, నీకు ఇలాగనే ఉంటే చెప్పారని గురువు గారు చెప్పారు. ఇంకా వీళ్ళందరూ బతికే ఉన్నారు, అసలు ఇంకా యుద్ధమే ప్రారంభం అవ్వలేదు. కానీ అక్కడ ఏంటంటే ఆయన కాలం తాలూకా ప్రాధాన్యతని ఈ భగవద్గీతలో అర్జునునికి వివరిస్తూ యుద్ధ రంగంలో ఇతను ఏం చేయాలని ఆ గీత ద్వారా కర్మానుభవాలు, కర్మల గురించి, మనుషుల జన్మల గురించి ఆ రకంగా ఆయన తెలియచేశారు. ఇక్కడ మనం శాస్త్రీయ పరంగా చూస్తే ప్రతి జీవి పుట్టుక కూడా తల్లిదండ్రి కలయిక వల్ల అని మనం అనుకుంటాం, కానీ అది కూడా శివ సంకల్పం వల్లనే జరుగుతుందని చాలా అద్భుతంగా ఒక విషయం చెప్పారండి. అయితే ఇవి ఏంటంటే మనం సైన్స్ పరంగా ఆలోచిస్తే ఇంకా వాళ్ళ 100,000 కణాలు ఇవన్నీ వాళ్ళ రకరకాలు చెప్తారు. కానీ ఇవన్నీ కూడా మనకి భగవంతుని తాలూకా నిర్ణయం వల్లే, జన్మలు వచ్చేవన్నీ కూడా భగవంతుని సంకల్పం వల్లే. అయితే మనం కూడా అన్ని అనుభవిస్తుంటాం, పుట్టిన దగ్గర నుంచి బాల్యంలోని, యవ్వనంలోని, వృద్ధాప్యంలోని, ఇవన్నీ కూడా ఒక్కొక్క రకం స్టేజ్ మనం అనుభవిస్తాం. ఆ స్టేజ్లన్నీ కూడా అవన్నీ ఆ టైం అప్పుడు మనం అనుభవించేస్తే మనకేం తెలియదు, కానీ బాగా మెచ్యూరిటీ వస్తుంది. బాగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఏంటవుతుంది, మనలో ఉన్న ఈ ఇంకా గొప్పతనం, ఇవన్నీ మేము చేసాం, చేసాం ఇలాంటివన్నీ కూడా
మనం గాంభీర్యంగా అంటే ఇంకా మనకు నిశ్శబ్దంగా మనం ఏదైనా చేయాలి అనే గంభీరత పరంగా కూడా వెళ్ళడానికి అవకాశంగా ఉంటాయని ఇందులో చెప్పారండి. అయితే ఇంకా నేను చేశాను అనే భావం, నేనే చేశాను అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగి ఉండవచ్చు, కానీ నేనే చేశాను నా భావం ఎక్కువైపోతే, అలాంటి అహంకారం ఉంటే మాత్రం అవి శివ సంకల్పమైన చర్యలే. ఇప్పుడు నిజానికి రావణాసురుడి గురించి చెప్పారు ఇక్కడ స్వామి గురువు గారు, మన శాస్త్రి గారు. అది ఆయన అహంకారం. ఆ రావణుడి తాలూకా రావణాసురుడి తాలూకా అహంకారం వల్ల పాప ఆయన రావణ బ్రహ్మని పిలుచుకున్నాను, ఎంత ఈశ్వర భక్తుడు. అలాంటిది ఆయన నేను చేశానన్న అహంకారం వల్ల ఆయన ఎంత అధపాతాళానికి గడిపారు అనేది అతను శాస్త్రి గారు చెప్పారండి. ఎగ్జాంపుల్, త్యాగైనేక అమృతత్వ మానసు. మనం త్యాగం చేయాలండి, త్యాగాన్నే మనము మన గోల్గా పెట్టుకోవాలి. ఎక్కడ ఏది త్యాగం చేయగలిగితే అంత మంచిది, అంతేగాని అహంకారంతో చేస్తే నిలబడదు. ఎందుకంటే విశ్వామిత్రుడి గురించి ఇక్కడ విశ్వామిత్రుడు చేసిన సృష్టి గురించి ఎగ్జాంపుల్గా చెప్పారండి. అలాగే అక్కలకోట మహారాజు గారు, అతని దగ్గర శిష్యులు, ఆ శిష్యుల తాలూకా వాళ్ళ అనుభవాలు చాలా చక్కగా మనకి చెప్పారండి. ఇంకా ఈశ్వరుడికి అయితే దీని అన్నిటి ద్వారా మనం ఏమిటి సాధించాలని చెప్పారంటే ఆత్మపరమైన బంగారం సాధించాలన్నారు. ఈ అక్కలకోట మహారాజు గారి దగ్గర బంగారం చెట్టు అది ఉదాహరణ. ఆ ఉదాహరణ ద్వారా మనం ఆత్మపరమైన బంగారం సాధించాలని చెప్పారు. అయితే ఇంకా ఈ కపాలమాలాధారి అనే పదం చెప్పారండి. కపాలమాలాధారి అంటే మన ఈశ్వరుడు. సంకల్ప వికల్పాలు ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుని నిర్ణయం వల్లే జరుగుతాయి. అలాంటి అనూహ్య శక్తే మన. అయితే ఇక్కడ సంకల్ప వికల్పం అంటే మంచి సంకల్పాలు కలిగిన చెడు సంకల్పాలు జరిగిన ఇవన్నీ కూడా భగవంతుడి నిర్ణయాలే అయినప్పుడు మనకి మనలో కలిగే మంచి సంకల్పాలన్నీ కూడా మంచి మార్గంలో వెళ్ళేటట్టుగా చేసేది కూడా మనకి ఏదో శక్తి నడిపిస్తోంది. ఆ శక్తే భగవంతుడు. అప్పుడే మనకి స్థిర మనస్కత అన్య మనస్కత రెండింటినీ సాధించడానికి అవకాశం ఉంటుందని గురువు గారు ఇక్కడ మనకి తెలియచేశారండి. ఇలాగే స్వామిని మహిమల గురించి ఒక భక్తుడు వచ్చి అడిగితే మీరు ఇవన్నీ ఎలా చేస్తున్నారు అని అడిగారట. అడిగినప్పుడు భక్తుల సంస్కారం పెంపొందించడానికి ఇవన్నీ మనందరం డిస్కోర్సెస్ లో చూసామండి. ప్రతి ఒక్క అంటే లీలలు మహిమలు చూపడంలో స్వామి చూపించిన ఉద్దేశం ఏంటంటే ఆయన భక్తుల్లోని మార్పు తేడానికి, వాళ్ళకి భవిష్యత్తులో స్వామి తత్వంలో వాళ్ళు ప్రవేశించడానికి, వాళ్ళల్లో సంస్కారం పెరిగి నిష్కామ కర్మలు అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా ఒక సైంటిస్ట్ ఎవరో స్వామిని అడిగారట, మీరు చాలా తక్కువ ఆహారం తీసుకుంటారు, ఇన్ని లీలలు ఎలా చేస్తున్నారు, ఇన్ని పనులు ఎలా చేస్తున్నారు, మీరు ఏమైనా పంచభూతాన్ని వాడుకుంటా అంటే ఏమీ లేదు, ఆ పంచభూతాలకి శక్తి ఇచ్చేది నేనే అని స్వామి చెప్పారట. అంటే ఏంటి, ఈ 7వ మంత్రంలో మనకి 7వ అనువాకంలో వచ్చే మంత్రాలు ఇంకా ఏం తెలియజేస్తున్నాయంటే నిరాకార పరబ్రహ్మ తత్వము సాధించాలి అనేది ఈ మంత్రంలో మనకి తెలియజేస్తున్నాయి. 7వ అనువాకన మంత్రాలని కూడా చెప్పారండి గురువు గారు. సర్వకాల సర్వావస్థలు కూడా విశ్వం అంతే నేనే ఉంటాను అని స్వామి చెప్పారు. అది ఒకటి మనం గ్రహించుకోవాలి. ఇక్కడ అది ఒకటి చాలా చక్కగా చెప్పారండి. ఇంకా జన్మాంతర సంస్కారం గురించి చెప్పారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మన జన్మలలో ఉండే సంస్కారం అది కులాల బట్టి పుట్టుక బట్టి దేనికి బట్టి రాదండి. అది జన్మాంతర సంస్కారం స్వామి భగవంతుడు మనకి ఇవ్వాలి. ఆ జన్మాంతర సంస్కారం గురించి అదృష్టం దురదృష్టం గురించి కూడా చెప్పారండి. అంటే ఏంటి, అదృశ్యంలో ఉన్న శక్తిని మనం చూడగలగడం అదృష్టం అని చెప్పారు. భగవంతుని పరంగా మనం భగవత్ సంకల్ప పరంగా మీ మనస్సులో భగవంతుని ఆలోచన విధానంతో మంచి సంకల్పం చేసుకుంటే ఆ పని ఖచ్చితంగా మనకి విజయవంతం అవుతుందండి. అందుకే మనము ఏ పనైనా అనుకున్నామంటే మనం స్వామి ధ్యానం చేసినప్పుడు, భజన చేసినప్పుడు, లేదా ఉదయం సాయి గాయత్రి చదువుకున్నప్పుడు మనం అనుకున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా అది ఫలవంతం అవుతుందండి. నాకైతే నేను ఒకసారి అనుకుంటాను, నాకు ఏదైనా మంచి పని చేయాలనుకుంటే స్వామి దగ్గరే నాకు స్వామి పుట్టిస్తారండి. అది నేను ఖచ్చితంగా నాకు ఎన్నో అనుభవాల ద్వారా అయింది. అది చాలా ఒకటి చక్కగా చెప్పారండి. అందువల్ల భగవంతుని సంకల్పపరంగా చేస్తే ఫలితాలు బాగుంటాయి. ఇంకా ఇక్కడ ముఖ్యంగా యోగి ఆత్మకథన పుస్తకం గురించి వివరించారండి. ఇది చాలా అద్భుతమైన పుస్తకం అండి, కానీ చాలా పెద్ద పుస్తకం. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఒకసారి ఎవరి దగ్గర తెచ్చుకొని ఒక 300-400 పేజీలు చదివాను తప్పితే అది నాకు వాళ్ళ పుస్తకం తర్వాత ఇవ్వలేకపోయారు. నేను తర్వాత చదవలేకపోయాను. కానీ వాళ్ళ అందులో అంశాలు చాలా చక్కగా చెప్పారండి మనకి శాస్త్రి గారు. ఇందులో అసలు విషయాలు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఈ పుస్తకం చదివిన వాళ్ళకి. నాకైతే కొన్ని తెలియవు. ముఖ్యంగా భగవంతుడు మనకి జన్మ బట్టి ఇచ్చిన శక్తియుక్తులు మనం అర్థం చేసుకోవాలండి. అవి అర్థం చేసుకొని మనం మన స్వప్రయోజనాలు అంటే మన సొంతానికి ఏదో అడిసుకుందాం, అవి చేద్దాం అనుకోకుండా ఆ స్వప్రయోజనాలు మనం వదిలేసి త్యాగం చేయాలి. చేసి అవన్నీ మనం చేసేవి అర్థం చేసుకుని ఏం చేయాలి,
జగత్తు పరంగా చేయాలి, మనం విశ్వం కోసం ఏదైనా చేయాలి. ఇప్పుడు అదే కదండి మనం చేస్తున్నాం. స్వామి 100వ పుట్టినరోజు సందర్భంగా లోక కళ్యాణార్థం ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈవెన్ సంస్థల ద్వారా అనండి, పుట్టపర్తి సంస్థల పెద్ద అఖిల భారత స్థాయిలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రితేష్ మహారాజు గారి గురించి ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారండి. సంస్కారం ఒకటి మనలో బాగా వృద్ధి పొందాలి అనేది 7వ అనువాకంలో చెప్పారు. ఇంకా ఇక్కడ మరొక విషయం చెప్పారు, ఎవరి సంకల్పం బట్టి వాళ్ళ కర్మలు చేస్తారు. ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, వాడికి ఒక రకం సంకల్పం ఉంటుంది, ఆ పక్క వాడికి ఇంకో రకం, ఆ పక్క వాడికి ఇంకో రకం, ఇలా రకరకాల సంకల్పాలు ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళ కర్మలు చేస్తున్నప్పుడు మరి ఎలాగా అంటే అప్పుడు భగవంతుని శక్తి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాడి బట్టి వాడికి, వీడి బట్టి వీడికంటే వాళ్ళు చేసే దీన్ని బట్టి సంకల్పం బట్టి వాళ్ళ కర్మ ఫలితాలు ఉంటాయి. అది మనకి భగవంతుడు అలాగే ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ రితేష్ మహారాజ్ గారి శిష్యుల్లో ఈ యోగానంద్ గారు ఒకరండి. యోగానంద్ గారు ఆశ్రమంలో గురించి ఆయన ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్పారండి. ముఖ్యంగా మరొక విషయం కూడా ఇక్కడ చెప్పారు, ఈ రైతు కథ ఒకటి చెప్పారు, చాలా బాగుంది ఇది కూడాను. అంటే దీన్ని బట్టి వాళ్ళకి అర్థం అవ్వడానికి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా వాళ్ళల్లో ఉండే సంకల్పాలు ఏ రకంగా ఉన్నాయి, ఆ సంకల్పాలని భగవంతుడు ఏ రకంగా నిర్మించాడు, తర్వాత భగవంతుడి యొక్క అదృశ్యమైన శక్తి సంకల్పం మనం చూడగలగాలి అని కూడా చెప్పారు శాస్త్రి గారు. విశ్వంలో జరిగేవన్నీ కూడా దైవ చర్యలుగా భావించాలి. అది లాస్ట్ ఫైనల్ గా చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మనకి మంచి జరుగుతున్నాయి, చెడు జరుగుతున్నాయి, ఏది జరిగినా కూడా అవన్నీ కూడా మనము భగవంతుని నిర్ణయాల కింద మనం భావించాలి. తర్వాత సమాజంలో జరిగే మార్పులు, ఈ హైందవ సంస్కృతి ఇవన్నీ కూడా ఏంటంటే రకరకాల మార్పులు జరుగుతున్నప్పుడు అవి పాజిటివ్గా మనము సమాజంలో ప్రజలకి, అదే యువతకి, మనుషులందరూ కూడా అందించాలి. ఇక్కడ ఏంటవుతుంది, ప్రతి మనిషి కూడా దైవంగా మారడానికి మనం చేయాలి. స్వామి చెప్పారు, మనలోనే దేవుడు ఉన్నాడు, మన దగ్గర ఎంచుకోవాలి, ముందు నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. అయితే అలాంటి దైవాన్ని మనం మానవునిగా మారేటట్లు చేసి ఆలోచిస్తున్నాం. ఇలాగా ఆలోచించి మనం ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించడం జరుగుతున్నది. దాని తర్వాత ఇంకా మరొకటి చెప్పారండి, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు వీళ్ళందరి చిరంజీవి తత్వం కావాలని అడిగినప్పుడు విభీషణుడు అయితే అడగలేదు, కానీ వీళ్ళందరూ ఇంతమంది అక్కడ ఉండగా అయితే విభీషణుడిగా ఎందుకు ఇచ్చారు ఆ చిరంజీవి అది అంటే మన మనస్సులో అంతరార్థం, మాటల విచక్షణ, ధర్మపరంగా ఉండే ఆలోచనలు ఇవన్నీ కూడా స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఒక మనిషికి ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఒక రకమైన విచక్షణ ఆలోచనలు కాక మన మనసులో అంతరార్థం కూడా ఎల్లప్పుడూ ఒకలాగే ఉండాలి. అలాగ ఉంటేనే అలా ఉండేటట్టుగా ఉండాలన్నట్టుగా ఇందులో మంత్రాలు మనకి తెలియచేస్తున్నాయని శాస్త్రి గారు చెప్పారండి. ఇంకా మరొకటి చెప్పారు, మరొక విషయం, పురోగమ భావంతో జ్యోతి ధ్యానం చేయాలి, అహంకారంతో చెయ్యకూడదని కూడా చెప్పారు. త్యాగ భావంతో సాధనాపరంగా మనం సక్రమంగా చేస్తే మనకు అన్ని పనులు సక్రమంగా వెళతాయి. లేదా ఈ శాస్త్రజ్ఞులందరూ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, అవన్నీ కూడా మనం ఏంటంటే మనము మంచి సంకల్పంతో చేస్తే అవన్నీ సక్సెస్ అవుతాయి, లేదా కొన్ని ఉల్కల మాదిరిగా పడిపోతాయని కూడా తెలియచేస్తారు మనకి. తర్వాత ఇంకొక విషయం, జన్మాంతర సంస్కారం గురించి ఈ రితేష్ మహారాజు గారి దగ్గర ఒక కథ ఒకటి చెప్పారండి, చాలా అద్భుతమైన కథ అది. వయోవృద్ధుడైన బ్రాహ్మణుడికి ఒక పిల్లవాడు కనిపించడం, ఆ పిల్లవాడేమో మంచినీళ్ళు అడిగితే దాహం వేసినప్పుడు నేను ముస్లిం పిల్లవాడిని ఇవ్వడం కుదురుతుందా లేదా అంటే పర్వాలేదేమో తీసుకోవడం. అప్పుడు అతను చెప్తారు, ఈ అబ్బాయికి నీకు జన్మాంతర సంస్కారం ఉండబట్టే నువ్వు ఇలా అన్నావు, కానీ నీలో మాత్రము ఎక్కడో ఏదో ఇబ్బందిగా ఉంటుంది, అందువల్ల అది నువ్వు పెరిగిపోకుండా నువ్వు కాపాడుకోవాలి, నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలని చెప్పారు. అయితే అతను ఏం చెప్పారట, అప్పుడు ఒక మంత్రం చెప్పారు అతనికి. అది ఈ పిల్లడు పెద్దవాడయ్యాక ఆ మంత్రం చదువు కూడా ఉన్నాయి, అది అనుభవంలోకి వచ్చింది. ఆ మంత్రం తాలూకా ప్రభావం ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో దాంతో అహంకారం పెరిగిపోయింది దానికి. అది సహజం కదా. ఆ రకంగా జరగడం వల్ల అధర్మంగా ఉండే పనులు చేస్తూ ఉన్నాడు అతను. అప్పుడు కొన్నాళ్ళకి ఇలా జరుగుతూ ఉండగా ప్రజలు ఎవరు ఏమీ చేయలేకపోయేసరికి అప్పుడు కొన్నాళ్ళకి ఈ వయోవృద్ధుడు కనిపిస్తాడు. అతను అప్పటికి గండపిండేరం అది వేసుకొని చక్కగా కనిపించేసరికి ఇతనికి మళ్ళీ ఇతనిలో ఉన్న సహజ బుద్ధి బయటపడి ఆ గండపిండేరం తీసుకొని మళ్ళీ అది ముట్టుకుంటే మళ్ళీ అతనికి ఇచ్చేస్తే మళ్ళీ తనకు వస్తుందన్న ఆలోచనలో ఉన్నాడు. కానీ వెంటనే ఆ గండపిండేరం ఆయన దగ్గరే మళ్ళీ తీసుకున్నారు, వెళ్ళిపోయింది, మరి ఇతని దగ్గర రాలేదు. అప్పుడు అతను ఇతని తాలూకా అసలు విషయం అంతా తెలియజేసి నీ సహజ స్వభావం ఇది ఆయన అని చెప్పి ఆ కుర్రవాడికి తెలియచేసి ఆ అబ్బాయిలో ఉన్న ఆ పవర్స్ అన్ని కూడా ఆయన తీసుకున్నారు. అయితే
దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలంటే, సాధనా స్థితిలో మనం ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మనం రకరకాల సాధనలు చేస్తున్నాం. ఆ సాధన చేసినప్పుడు మనం కూడా మన మనస్సులను నియంత్రణ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ అవి కూడా ఎలాగా మంచిని చేస్తూ సద్వినియోగపరచుకోవాలి. మన ఆ సాధనా పద్ధతుల్ని సద్వినియోగం చేస్తూ ఉండాలి. అంతేకాని ఇవాళ నేను ఇంత చేశాను, నేను అంత చేశాను అని చెప్పేసి అహంకారంతో ఉండకూడదు. ఫైనల్ గా మనకి ఏంటంటే ఈ మంత్రాలన్నీ చదవడం వల్ల ప్రతి మనిషి కూడా ప్రేమ తత్వంతో శాంతియుతంగా మనము త్యాగ భావంతో ఉండి మన మనస్సును నిగ్రహించుకుంటే, అహంకారం లేకుండా ఉంటే ఆ రుద్రుడు, ఆ పరమేశ్వరుడు, ఆ పరబ్రహ్మ మనకు అన్నీ కూడా మనకి ఆయనే చూస్తారు. సాక్షాత్తు మన సత్య సాయిబాబా కూడా మనకి ఇవన్నీ చూస్తారండి. చాలా సంతోషం, హ్యాపీ అండి. రెండు మాటలు చెప్తానండి. మొత్తం టోటల్ సబ్జెక్ట్ కవర్ చేసింది సార్. అవును, మొత్తం కవర్ చేసి చాలా బాగా చెప్తాను. అంటే యూ కెన్ గెట్ ద ఫ్రీడమ్ లైక్ దిస్. అవును, నేను అందరికి చెప్తున్నానండి, ఎవ్రీబడి హ్యావింగ్ ద ఫ్రీడమ్ టు స్పీక్ లైక్ హియర్. అవును, కరెక్ట్. ఇప్పుడు మళ్ళా వారం ఉంది, యూ కెన్ టెల్ ద నేమ్ టు కోటేశ్వరరావు గారు. వచ్చే వారం నేను చెప్తానని మీరే చెప్పండి పేరు, మేము పెట్టడం కాదు. ఏం కోటేశ్వరరావు గారు? ఐఎమ్ టెలింగ్ ఓపెన్లీ. ఇప్పుడు అమ్మాయి ఓపెన్ గా మాట్లాడింది, మీరు కూడా ఇట్లా ఓపెన్ గా మాట్లాడండి. దయచేసి రెండు మాటలు చెప్పిన తర్వాత వేరే వాళ్ళు ఎవరు మాట్లాడచ్చు. ఆల్మోస్ట్ ఈ కవర్డ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్. అవును, చాలా చెప్పింది. అంటే ఐ వాంట్, నేను యాక్చువల్ నేను రాసుకోవటం మానేసి అని చెప్పాను కదా సార్. బట్ వేదం బుక్లోనే ఆగలేక లేదు ఐ విల్ షో యూ. ఎందుకంటే చెప్పడం కంటే చూపిస్తే మంచిది, అర్థమవుతుంది. రాయటం మానేశాను. వేదమాలిక బుక్ చేతిలో ఉంది. ఈ పుస్తకంలోనే రాస్తున్నాను అక్కడక్కడ. మీకు ఇంపార్టెంట్, నాకు బాగా నచ్చిన మాటలు ఏంటంటే సార్, గర్వం కాదు గంభీరం కావాలి. తను చెప్పింది కానీ హైలైట్ చేయలేదు పాయింట్. ఎలాబరేటెడ్, బట్ దిస్ కంక్లూషన్ రిటన్. గర్వం కాదు గంభీరం కావాలన్నారు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు అవతార పురుషులు చూపించే లీలలు కావచ్చు, మహిమలన్నీ కావచ్చు, ఏది కాదంటే ఫర్ ప్రోగ్రెస్, పురోగతి ఆర్ సంస్కారం. రైట్ సార్? సంస్కారం కోసం అంటే వాట్ ఆర్ ద, అంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్ లో చెప్పుకోవాలి. భగవంతుడు చూపించే మిరకిల్స్ కావచ్చు, భగవంతుడు భక్తులకు చూపించే లీలలు కావచ్చు. అవును. ఇప్పుడు నాకు నేను మీరు చెప్తున్నప్పుడు నన్ను నా మైండ్ లో విభూతి రావడం, మిమ్మల్ని నాకు ఇద్దరు మైండ్ లో ఉన్నారు. అవును, రెండు లేదు. ఇప్పుడు మీరు అన్నప్పుడు లీలలు అంటే రెండు రకాలు. ఆయన చూపించే లీలలు కావచ్చు, ఆయన భక్తుల ఇంట్లో లీలలు. ఇట్ షుడ్ నాట్, దాని గర్వం కాదు, గంభీరానికి అండ్ ప్రోగ్రెస్ గా వాడుకోవాలి. కానీ దాన్ని ఏదో మా ఇంట్లో విభూతి వస్తుంది. నేను మీరు అన్నప్పుడు నాకు అంటే నేను అన్వయించుకున్నాను, మీ ఇంట్లో విభూతి రావటం అన్వయించి చాలా ఇళ్లలో రావచ్చు. కానీ బట్ ఐ నో మై హౌస్ అండ్ యువర్ హౌస్. నిన్న కూడా అంటే పేరు చెప్పలేదు, మా డిపి చెప్పాడు భజన అయిన తర్వాత. రథయాత్ర 21 రోజుల తర్వాత చివరి రోజు స్వామి మెటిల్లే విభూది అన్నాడు. అంటే నాకేం ఒక సాయి జీవదారిలో వచ్చిందని చెప్పాలి నాకేం లేదు. స్వామి బట్ హ్యాపీ ద మెటీరియల్ ఫైనల్ డే విభూది. ఎగ్జాక్ట్లీ చివరి రోజు సార్, లాస్ట్ డే మా ఇంటికి రావటం, విభూతి రావటం సార్. చూసారా? కరెక్ట్. లాస్ట్ డే తెల్లవారితే లాస్ట్ డే చివరి రోజు నిద్ర చేయడానికి వచ్చాడు. ఒక నిద్ర చేశాడు, ఒక నిద్ర కూడా పూర్తిగా 11 అయింది ఆయన పడుకోబెట్టేకి. ఆయన పడుకొని నేను పక్కనే కూర్చొని నేనేం చదువుతున్నాను, మా అబ్బాయి ఏదో చదువుతున్నాడు, మనం చదువుతున్నా ఆయన ఎట్లా నిద్రపోతాడు సార్? మనం చదువుతుంటే ఆయన ఎట్లా నిద్రపోతాడు సార్? మీరు చెప్పండి. ఇప్పుడు రాత్రి గ్రహణం అని చెప్పి మేము ఉన్నాము, అబ్బాయి ఎవరు సాధనలో వారు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సాయిరామ్ 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 నిద్రపోనివా అంటే దున్నపోతా అంటే నేనేమన్నాను? నువ్వు సాయిరామ్ సాయిరామ్ అంటే ఎవడు పిలిచినట్టు? జస్ట్ సార్ మనం ఎంత క్యాజువల్ గా ఆలోచిస్తామో స్వామి ఎంత సీరియస్ గా చెప్తారో చూడండి. కరెక్ట్. మీరు ఇందాక అన్నారు సార్, బాత్రూమ్ లో రకరకాల ఆలోచనలు వస్తాయి మైండ్ లో.
అవి ఈ బాత్రూమ్ ఆలోచనకి ఆలోచనలు. బాత్రూమ్ చూడండి ఆలోచనలు. దానికి ఆయన రిప్లై నాకు నిజంగా ఇట్ వాజ్ షాక్ టు మీ. ఓహో! అంటే ముందు మనసు ఆలోచన కరెక్టే. ముందు మన కంట్రోల్‌లో ఉంటే కదా మనం వేయగలిగేది. క్యాజువల్‌గా అనేస్తూ ఉంటాం. సో ఇంకొక మాట సార్, అదృష్టం అని మాట్లాడి ఈ మధ్యనే ప్లేన్ క్రాష్ అవుతే ఒక అదృష్టవంతుడు ఒక్కడు బయటపడ్డాడు. అవును. ఈ మధ్య ప్లేన్ క్రాష్ లో అందరూ పోగా అదృష్టవంతుడు ఒక్కడు బయటపడ్డాడే మనందరికి తెలిసిందే అది. అవును. అదృష్టం సంకల్పం. అనే సార్ అదృష్టమే అనాలా? అంటే జన్మకి అదృష్టం, బతికే అదృష్టం ఉన్నది అంత అట్లా అంతేనా? అనుకోవాలి దాన్ని. అదృష్టం అంటే బతికే అదృష్టం. మరి మీరు బాగా చెప్పారు. అదృష్టం అంటే ద్రష్టం అండ్ అదృష్టం. యెస్. ఇప్పుడు కొన్ని చూడగలుగుతాం, కొన్ని చూడలేము. ఇప్పుడు ఫైనల్ గా ఏంటి అంత అదృష్టం అంటే మన చేతిలో ఉంది. అదృష్టం మన చేతిలో ఉందా? మన చేతిలో కొంతవరకు లేదు. ఉన్నది. కొంత అంటే ఇప్పుడు మళ్ళీ నేనే చెప్తున్నా. అదృష్టం మన చేతిలో ఉందామంటే ఇప్పుడు నేను దానికి ఒక రిలేషన్. ఇప్పుడు తల్లిదండ్రుల కలయిక పిల్లలు పుట్టడానికి కారణం అయితే అందరికి పిల్లలు పుట్టాలి కదా సార్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను కొంత వేరే అనుకోకుండా దయచేసి నో, ఎవరిని కూడా మీరు అబ్సల్యూట్లీ రైట్. సార్ వేరే వాళ్ళని కూడా చెప్తారు. దయచేసి డోంట్ థింక్ అదర్ వే. సార్ అక్కడ దాకా సార్ ఈ అమ్మాయి కూడా చెప్పింది సార్, తల్లిదండ్రుల కలయిక పిల్లలు పుట్టడానికి కారణం అయితే అందరికి పిల్లలు పుట్టాలి కదా. కరెక్ట్. మా చెల్లికి పిల్లలు పుట్టలేదు, అవును. మా కొలీగ్ పిల్లలు పుట్టక మా అమ్మాయిని పెంచుకున్నాడు కైలాసం ఆర్కేపీలో. అవును. ఇట్లా చాలా మంది అంతేకాదు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నాకు అన్ని తెలిసిన నా లక్షల్లో ఫ్యామిలీలో. ఒకటి పోయి కలవటం ఏమని చెప్పండి, ఎవరి అంటే సంకల్పం? మీరు ఒక పాయింట్ చెప్పారు. 1 lakh will fight out of it. Out of the 1 lakh, one will succeed in joining. ఎట్లా ఎవరి సంకల్పం అది? Who selected that one? ఎస్. సార్ మీరు 1000 అన్నారు, 1,00,000 కణాలు సార్ అది. అవును. నేను అందుకే అవును మైక్రోస్కోప్ లో చూస్తే 1,00,000 కణాలు ఉంటాయట. అవును. ఆ 1,00,000 కణాల్లో ఒకటి సక్సీడ్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. నేను దయచేసి ఎవరు కూడా వేరే రకంగా భావించకండి. పిల్లలు మా ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అమ్మాయికే ఎప్పుడు వెంటనే కలిగింది, ఇప్పుడు 10 సంవత్సరాలు కలగలేదు. అవును. మా అమ్మాయి గురించి డోంట్ థింక్ నెగిటివ్. ఇక్కడ ఏం జరిగినా పాజిటివ్ గా ఆలోచించాలి. సో అదృష్టం మన చేతిలో ఉందంటే మనకు పిల్లలు పుట్టాలి కదండి అందరికి. అవును. సో అదృష్టం అనేది అదృష్ట శక్తి, ఎగ్జాక్ట్లీ. అన్సీన్ పవర్. అదృశ్య శక్తి. అదృశ్య శక్తి లేకపోతే అన్సీన్ పవర్, కనిపించని శక్తి, చైతన్యం. మీరు అన్నారు చూసారా, ఓం నమ శివాయలో చివరికి 5వ అయిన తర్వాత 6వది. దట్ ఈస్ ట్రూ. 6వదే మీరు సత్యసాయిలో అంటే నిరాకార బ్రహ్మం సాకార రూపంలో మనకు అది ఎంత. మీరు ఆ బుక్ లో అదే రాశారు సార్, నేను చూశాను. మేము నెక్స్ట్ మేము మీ గ్రంథమే టేకప్ చేయబోతున్నాం సార్. ఓ సాయిరామ్. సాయిరామ్, వెల్కమ్. సరే, ఎనీబడి ఇందాక ఆయన సరస్వతి ఆవిడ చెప్పిన మాటలో ఒక్క మాట యాడ్ చేస్తాను. ఆవిడ చెప్పిన మాట చాలా కరెక్ట్ ఎగ్జాంపుల్. రోజు సాధన మనం చేస్తున్నా దానికి స్థిరంగా రెగ్యులర్గా చేయటం అనేది ఇంపార్టెంట్. దానికి చక్కటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాడు వివేకానంద. ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఏమంటే, రోజు సాధన చేస్తూ మధ్యలో మానేస్తే అది ఎట్లా ఉంటుందంటే, ఒక 10 అంతస్తుల భవనం మీద ఒక చిన్న పిల్లవాడు మాంజాతో గాలిపటాలు ఎగరేస్తారు, మనకి తెలుసు అది. ఆ గాలిపటాలు ఎగరేసిన అయిపోయినాక ఆ దారాన్ని మొత్తం చుట్టున్నాడు అనుకోండి, దారం అంతా పెద్ద దారం ఉంది. పొరపాటున ఆ దారపు బండిలు పైనుంచి కింద పడితే ఎట్లా ఉంటుందో, కింద పడిన తర్వాత పూర్తిగా లూజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం పూర్తిగా అందులోంచి బయటికి రాదు. ఆ మాదిరిగా రెగ్యులర్గా చేస్తున్నటువంటి సాధనని వదిలేయటం మూలంగా వచ్చే స్థితి ఆ మాదిరిగా ఉంటుందిట. దాన్ని ప్రాక్టికల్గా తెలిసిన వాడికి తెలుస్తుంది. మళ్ళీ దాన్ని కరెక్ట్గా చేసేదానికి ఆ దారం అంతా ఓడదీసి మళ్ళీ దాన్ని చుట్టాల్సి వస్తుంది. అసలు చుట్టకపోతే ఒకేసారి చుట్టుడు. ఇప్పుడు ఏమిటి, దాన్ని అన్వైండ్ చేసి మళ్ళీ వైండ్ చేయవలసి వస్తుంది. అంటే రెగ్యులర్గా చేస్తున్న సాధనని మధ్యలో బ్రేకులు ఇస్తూ కనుక చేస్తూ ఉండేటట్టయితే వాడి సంపూర్ణత పొందేదానికి చాలా కష్టం అవుతుంది అనే ఎగ్జాంపుల్ వివేకానందుడు చెప్పిన ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. సో పాజిటివిటీ, రెగ్యులారిటీ.
So any other questions you can welcome. We will discuss that. నమస్కారం అండి. ముందుగా చెప్పేటువంటి మాటల్లో కాలం మన చేతిలో లేదు, అవును అంతే. మన చేతిలో అయితే మాయల పకీరు ప్రాణం రిపీట్ అవుతుంది. మీకు బాగానే పడుతుందండి? వినపడుతుంది, నాకు వినపడుతుంది. మాయల పకీరు ప్రాణం ఏదో చిలకలు ఉన్నట్టుగా ఈ కాలమును మనకు అనుకూలంగా చేసుకోవడానికి మనస్సు ఒకటి మనకి ఉన్నది. దాన్ని కనుక మనం అధీనంలోకి తెచ్చుకుంటే సాధన ద్వారా కాలము ద్వారా మనలో వచ్చేటువంటి మార్పులు లేదా సొసైటీలో వచ్చేటువంటి మార్పుల్ని తట్టుకునేటువంటి దాన్ని మనం సంపాదించుకోగలము. కాబట్టి మనస్సుని ముఖ్యం చేసుకోమన్నారు. అలాగే మనకి మాట వరుసకు అంటాం, మనస్సు తనువు నీదే స్వామి అని. అయితే ఆ మనస్సు ఎట్లా ఉంటే ఆయన స్వీకరిస్తారనేది కూడా చెప్పారు మీరు ఇప్పుడు. అలా చేసుకుంటేనే ఆ మనస్సుని ఖాళీ చేసుకోమన్నారు. మనస్సుని ఖాళీ చేసుకుంటే భగవంతునికి అర్పించడానికి వీలవుతుంది. మనస్సును భగవంతునికి అర్పించాలంటే పవిత్రం చేసుకోవాలి. అంటే సంకల్పరహితం చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మంచి సంకల్పాలైనా చేసుకుంటే కొంతవరకు ముందుకు వెళ్తాము అని, కాలాన్ని జయించడానికి మనస్సును ఉపయోగించుకోండి అని చెప్పారు మీరు. అది చాలా అందుబాటులో చక్కగా ఉన్నది. తర్వాత దృష్టము అదృష్టము చక్కటి వివరణ ఇచ్చారు సార్. ఈ అదృష్టం మనకి దృష్టం వెనుక ఉన్నది అదృష్టం గనక ఆ అదృష్టం అంటే భగవంతుడే. దృష్టం ప్రకృతి మనకు కనబడుతుంది, అదృష్టం భగవంతుడు కనుక ఆ అదృష్టముని ప్రతి నిమిషము మనం గమనించుకుంటూ ఉండాలి. చూడలేకపోయేది అదృష్టం కనుక దానిని అనుభవించడానికి, అంటే ఆనందాన్ని అనుభవించడానికి మన మనస్సుని దానికి తగినట్లుగా చేసుకోవాలి. అలాగే సేవను యోగంగా మార్చుకోమన్నారు. ఇది దరిదాపుగా మనకు మామూలుగా చూస్తుంటే ఎవరైనా కనపడ్డ వాళ్ళు, మీరు సత్యసేవ సమితిలో చాలా గొప్పగా సేవలు చేస్తున్నారండి ఎవరొకరు అంటూనే ఉంటారు. వెంటనే ఎక్కడో మనకి సూది కూర్చుకుని చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అది. ఇదంతా కూడా స్వామి చేస్తున్నారని చెప్పేటువంటి మనసులో మనం దృఢంగా ఉంచుకోవాలి. అది మనకు ఎదురుపడేటువంటిది ఇవన్నమాట. అట్లాగే ఆ సూర్యకిరణాలు ఇచ్చేటువంటి కాంతి స్వామి నుంచి వచ్చినవి. మరి ఉల్కలు కలిగించే కాంతి ఏమో అది అహంకార శక్తికి ఇదవుతుంది, సిద్ధులు పొందిన వాళ్ళు చేసేటువంటి వాటికి అది చెప్పారు. అక్కడ సిద్ధి కాపోయినా మనం చేసే చిన్న కార్యాల్లో కూడా మనకు ప్రమాదం తీసుకొచ్చేటువంటి అహంకారం మొలకని విత్తనాన్ని పడేసే ప్రమాదం ఉంది అని మీరు మరలా దాన్ని నొక్కి చెప్పారు. చాలా చక్కగా. నిన్న మనం యోగి ఎన్ని సెంటర్లు పెట్టి సర్వీస్ చేస్తున్నాడు? అవునండి. ఇప్పుడు ఇందాక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మా అబ్బాయిని గుడికి వెళ్ళి అయ్యగారికి ఏమన్నా అంటే ఏదో అవుతుందని కాదు, అయ్యగారు మాకు బాగా తెలిసిన ఆయన, సరే గ్రహణం తర్వాత ఇవ్వటం ఎవరికైనా అది మంచిది. అందుకని ఏం సార్ శాస్త్రిగా ఎవరికైనా మంచిది, ఏదో అవుతుందని ఇవ్వక్కర్లేదు మనం. సో పోయేటప్పటికి చాలా మంది ఉన్నారు. అవును, మరి చాలా మంది ఉంటారు సార్, మనమే కాదు. ఇప్పుడు గ్రహణం తర్వాత ఏదో చేయాలి, ఏదో ఇవ్వాలని కెనాట్ కాల్ ఇట్ యాజ్ దానం. మనం దానం అన్న మాట వాడకూడదు. మనకు తెలుసు కనుక. తెలియనోడు నేను దానం చేసి వచ్చాను చెప్పుకుంటాడు, నేను కొబ్బరికాయ దానం చేశాను, లేదా నేను వస్త్రదానం. సో కెనాట్ కాల్ ఇట్ యాజ్ దానం. ఇంకా మనకు తెలుసు కనుక దానం అనే మాట వాడకూడదు. ఇవ్వదలుచుకుంది ఇచ్చేసి అయ్యగారికి ఇచ్చి వచ్చాడు సార్. అక్కడ చాలా మంది ఉన్నారు. అప్పుడు నేను చెప్పిన మనమే కాదు చాలా మంది ఉంటారు ఇట్లా. సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ సర్వీస్. మన ఒక్కలమే కాదు, గుర్తుపెట్టుకోవాలి. అది మెయిన్ లో పెట్టుకోవాలి సార్. ఎప్పుడు కూడా ఏ సేవ చేసినా ఆ సేవ చేసే వాళ్ళలో మనం కూడా ఉన్నాము అని ఒక అదృష్టంగా భావించాలి. అది అలా అనుకున్నప్పుడు మనకి ఈ అహంకారం ప్రమాదకరమైనటువంటి ఆ భావం మనలో కలగకుండా ఉంటుంది అని చెప్పారు. అలాగే ఆ పిల్లవాడికి ఇచ్చినటువంటి ఆ మ్యాప్ ద్వారా వ్యక్తి గనక కరెక్ట్ గా ఉంటే సమాజం అంతా కూడా కరెక్ట్ గా ఉంటుంది. కనుక ముందు మనంతటా మనం కనుక సంస్కరించుకోబడితే ప్రతి వ్యక్తి కూడా అది సమాజం అంతా సంస్కరింపబడుతుంది. కాబట్టి వ్యక్తిగా ముందు సాధన చేయాలి అని చెప్పారండి. సాయిరాం సార్. సాయిరాం.
సాయిరామ్ సార్, గురువు గారు సాయిరామ్. ఈరోజు మీరు రోజులలో అత్యద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. చాలా మా అధినేత దంపతుల తరఫున, మా అందరి తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాం సార్. నాదాధారం జగత్ అని లోగడ క్లాసులో చెప్పారు మీరు. దాన్ని వచ్చే క్లాసులో కాస్త మాకు వివరించాలని కోరిక. సాయిరామ్ సార్, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.